నమస్కారం, నేను రవీందర్. త్రిబులేషన్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లాలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. తొలిసారిగా పర్యటించిన ఆయన పలువురు గుర్తుకోయ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం కర్రెగుట్టల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం తగ్గడంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా వాజేడు సరిహద్దులోని కర్రెగుట్టల్లో తొలిసారిగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్, కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి కర్రెగుట్టలో పర్యటించిన డీజీపీ మురుమూరు, పామునూరు ప్రాంతాలలోని రహదారులను పరిశీలించారు. మురుమూరు బేస్ క్యాంప్ తో పాటు పామునూరులోని 39వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించారు. అనంతరం పామునూరులోని 8 బొత్తికోయ కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కర్రెగుట్టపై జిల్లా పోలీసులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టలో పర్యటించడం చారిత్రాత్మక రోజుగా భావిస్తున్నామని అన్నారు. గతంలో దాదాపు 50 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలోకి వెళ్లే సాహసం చేయలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించామని, లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి నోచుకొని కర్రెగుట్టలు, బస్తర్ ప్రాంతం, తడపాల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని డీజీపీ స్పష్టం చేశారు. బడి పోతున్నారా? ముందు కూడా మేము అనుకున్నాం. రాష్ట్రీయ సెల్యూట్ సలామీ షట్. సార్ బాగున్నారు. ముందు పెట్టకనా ఏముంది? ఇదంతా నీదే. తెలుగు స్నేహత గోండి. ఏం పేరు? తెలుగు వస్తుందా? తెలుగు नहीं आता, हिंदी आता, हिंदी भी नहीं आता, क्या आता? गोंडी. ओके पर वन फैमिली. तो यहाँ काफ़ी है, यहाँ लगा. हाँ. क्या क्या है? అది एक ही वाला కదా? हाँ? అది ఇచ్చారా? ఇది ఈరోజు ఒక చరిత్ర సృష్టించే దినమని మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ కర్రెగుట్ట ప్రాంతం ఏదైతుందో అది దాదాపు 50 సంవత్సరాల నుండి ప్రభుత్వ పరంగా ఎవరు కూడా అక్కడ పోయే ధైర్యం చేయలేదు. అక్కడ దాదాపు 40-50 సంవత్సరాల నుండి అది ఒక నక్సలైట్ల డెన్ అని భావించడం జరిగింది. అదే కాకుండా దట్టమైన అడవి మరియు మావోయిస్టులు అక్కడ తిరిగే ప్రాంతం. అయితే మీ అందరికి తెలుసు, తెలంగాణ ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాల నుండి ఈ సమస్య లేనప్పటికీ ఈ బార్డర్ ఏరియాస్లో ఏటూరు నగరం మరియు ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఈ మావోయిజం సంబంధించిన సమస్య అది కంటిన్యూ అవుతూ ఉంది. అయితే 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ అన్ని రాష్ట్రాలు కలిసి ఒక వ్యూహం ప్రకారం ఆపరేషన్ కగార్ అని చేపట్టడంతో
ఆ సమస్యకు మనము అంతం పలికించామని చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు కూడా దాదాపుగా సరెండర్ అయిపోయారు, లేకపోతే ఎన్కౌంటర్లలో చనిపోయారు. మొత్తం క్యాడర్ కూడా ఏదైతే ఉందో అన్ని ర్యాంక్స్ నుంచి, దళం మెంబర్స్ నుంచి, విలేజ్ కమిటీ మెంబర్స్ దగ్గర నుండి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఆయుధాలతో సహా వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయారు. సో దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పునరావాస కార్యక్రమాలు చేపట్టింది. వారిపైన ఉన్న రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడము, ఎవరికైతే రివార్డ్స్ లేవో వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేరే రకంగా చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అదే కాకుండా వారికి భూమి ఇప్పియడము, వ్యవసాయం కోసం లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అవి కూడా చేయడం జరిగింది. ఈరోజు ముందు నేను వరంగల్ జిల్లాలో ఎవరైతే మార్టియర్స్ ఉన్నారో, ఈ మొత్తం 30 సంవత్సరాల్లో ఎవరైతే చనిపోయారో పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో వారిని పరామర్శించి వారిని ఏమేమి ఇంకా అవసరాలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతం కర్రెగుట్ట ప్రాంతానికి వెళ్ళి మొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాతో సహా కలెక్టర్ గారు, వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ డిఎఫ్ వారు వచ్చారు. వారితో సహా సిఆర్పిఎఫ్ మన దళాలు ఏవైతే ఉన్నాయో, గ్రే హౌండ్స్, ఎస్ఐబి అధికారులందరూ కూడా కలిసి మేము అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ మన జెండా ఎగరేసి మన నేషనల్ యాంథమ్ కూడా అక్కడ ప్లే చేయడం జరిగింది. అంటే ఒక సింబాలిక్గా ఇప్పటి నుండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏవైతే గ్రామాలు ఉన్నాయో చుట్టుపక్కల, అది దాదాపు 40-50 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ స్కూల్స్ లేవు, అక్కడ చదువు లేదు, అక్కడ హాస్పిటల్స్ లేవు. ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది ఆ బస్తరు, ఆ మొత్తం ప్రాంతంలో. సో దానికి ఈరోజు మేము నాంది పలికామని చెప్పవచ్చు. అక్కడ ధైర్యం చేసి ఎఫ్ఓబీస్, ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ ఎవరైతే క్రియేట్ చేశారో వారిని కూడా అందరినీ కలిసి రావడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ములుగులో ఎవరైతే ఈ మధ్యకాలంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ మరియు ప్రొవిన్షియల్ కమిటీ మెంబర్స్, ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సరెండర్ అయ్యారో వారందరినీ కలవబోతున్నాము. మరి వారు ఏ విధంగా ఉన్నారు, వారు జనజీవన స్రవంతిలో కలవడానికి ఇంకేమేమి అవసరము, వారికి ఇంకా ఉపాధి గురించి ఇటువంటి సమస్యలన్నీ కూడా కనుక్కొని వారికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేసి, మరి పునరావాస కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరుగుతున్నాయా లేవా అనేది సమీక్షించి ముందుకు వారిపైన నిఘా పెట్టి, మరి అన్ని విధాలుగా మళ్ళీ ఈ నక్సలైట్ల సమస్య కానివ్వండి, ఈ మావోయిస్టుల సమస్య కానీ మళ్ళీ దానికి ఆజీవం అనేది రాకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏరియాలో డెవలప్మెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.